ప్రియులరా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము 1 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 11వ వచనము. యెహోవాను ఆశ్రయించడి, ఆయన బలమును ఆశ్రయించడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. సృష్టికర్త అయిన దేవుని మనం ఆశ్రయించాలండి. ఆశ్రయము అనగా ఆయన మనకి తోడుగా ఉంటారని, ఆయన గొప్ప దేవుడిగా, మంచి దేవుడిగా, మనతో ఉండే దేవుడిగా ఉన్నారని వాక్యం సెలవిస్తోంది. ఆయన బలమును ఆశ్రయించుడే అంటే ఆయన యొక్క పరలోకపు జ్ఞానముతో మన జీవితంలో ఏమి ఈ దినము జరగవాలని నిర్ణయించారో అది జరుగునట్లుగా మనం ఆశ్రయించినట్లయితే ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి అనగా ఆయన సన్నిధి మనతో ఉండి మనల్ని దినమంతయు కూడా నడిపించగలదని వాక్యం సెలవిస్తోందండి. ఆయన ఎన్నడూ ఎడవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు కనుక మనతో ఉండి మనల్ని దినమంతయు నడిపించమని తండ్రి అయిన దేవుణ్ణి అడుగుదామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మిమ్మల్ని మేము ఆశ్రయిస్తున్నాం తండ్రి. మీరే మా కొండ, మా కోట, మా బలమై ఉన్నారు తండ్రి. మీ కేడము మాకు తోడుగా ఉంచి ఈ దినమంతయు మేము చేస్తున్న ప్రతి పనిలోనూ నాయన మీరు మాకు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.